ఒక ఆకు మీద ఒక ముళ్ళు పడితే ఇనుగుతుంది. అట్లా 10-15 ఆకులు ముళ్ళు పడితే ఏమవుతుంది? ఆకంటే అయితే Tag your thoughts. ఇంటికి రమ్మన్నా ఇంటికాడ చేస్తున్నాం అంత ఇస్తుంది కదా, అంత గలీజ్ ఉంది, సామాన్తో బయట పెట్టాం. పర్లేదు, నాకు అట్లాంటి ఏం ఫీలింగ్స్ లేవు. మనకు వెళ్దాం పని, ఇంటికి వెళ్దాం పని. ఇంటికి వద్దండి, ఇంటికి జరా బాగాలే అక్కడ పరిస్థితి. అంత సామాను అంత గలీజ్ ఉంది, అంత చిందరవందర ఉంది. మళ్ళీ పక్క గల్లి ఒకళ్ళు చచ్చిపోయారు, శుభకార్యం కూడా ఎందుకు. సరే సరే, సావంటే మనకు సరే ఏం కాదు. శివం శవం ఏం కాదు. మీకు రాజు అన్న అని చెప్పిండు మీకు? చెప్పిండు. ఎందుకంటే నాకు ఉన్నది అంటే శాలరీ వస్తుంది, ఒక 70,000 దాకా శాలరీ వస్తుంది. ఇంకా అవి అంటే నాకు ఎట్లా అయ్యిందంటే, ఒక అమ్మాయిని, నన్ను నమ్మే వచ్చిన అమ్మాయిని గుండెలో పెట్టుకొని చూసుకోవాలని నా ఇంటెన్షన్. అంటే నేను ఏదో సినిమా డైలాగులు చెప్తాను అనే కాదు. అసలుడే కానీ మహానుభావుడు. నా వర్షం కూడా ఏంటంటే, నన్ను నమ్మి వచ్చే అమ్మాయి నన్ను ఒక కొడుకు లేక ఒక మంచిగా ట్రీట్ చేయాలని నాకు ఉంటుంది. నాకు ఎందుకంటే కొంచెం కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. అంటే నా హెల్త్ ఇష్యూస్ ఏం లేవు, కొన్ని ప్రాబ్లమ్స్ ఏంటంటే నాకు ఎవరు లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకే నేను రాజన్న కూడా అదే చెప్పిన, ఎదురు కట్నం ఇస్తానే సరే దేనికైనా సరే రెడీ, కానీ నాకు మంచి అమ్మాయి కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అమౌంట్ అనేది నథింగ్ సార్. నాకు ఇప్పుడు విల్లా ఉన్నా నేను నేను సొంతంగా కష్టపడి నా అంతా నేను జాబ్ చేసుకుంటూ నా అంత ప్రొఫెషనల్ నేను హాస్టల్లో గవర్నమెంట్ హాస్టల్లో ఉండి చదువుకొని నేను తల్లిదండ్రులు లేనందుకు నా స్టేజ్లో ఎవ్వరు బి ఇంతవరకు ఎదగలేదు. ఫిర్బీ నా వంతుగా నేను కష్టపడి నాకు నమ్ముకుంటూ నా అంటూ ఒక ఇది ఉండాలనే ఉద్దేశంతో నేను ఒక్కసారి నేను ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను అమ్మాయి హైట్ చూసుకోవచ్చా? ఒక్క నిమిషం ఉండండి, ఒక్కసారి ఒక్క నిమిషం ఉండండి సార్, ఒక్క నిమిషం ఉండండి. ఒక్కసారి హైట్ చూసుకున్నాక పెద్ద మాట అన్నాడు సార్. లేదండి, నేను పెరగడం అంటే నాటే జోక్ అండి. ఎందుకంటే నేను అడ్డమైన కష్టం చేసి పెరిగినా. అర్థమవుతుందా సార్? ప్లీజ్ ఇఫ్ యూ డోంట్ మైండ్, నా ఈగో హర్ట్ చేయకండి సార్. పెళ్ళైనాక ఇంకో కష్టం ఉంటుంది. లేదు, కష్టం ఏమి ఉండదు. నేను కష్టపడ్డా కాబట్టి నా ఇంటికి వచ్చే అమ్మాయి కూడా మీరు కూడా దేవతలు ఉండాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మీ డాడీ ముందు కూడా చెప్తాను, మీ డాడీ ముందు కూడా నేను ఇదే మాట చెప్తాను. దేవత వరాలు కొడుతుంది, మరి ఆ వరాలు ఇస్తావా నువ్వు? నీతను అవుతుందా? దేవత వరాలు కొడుతుంది, మరి ఆ వరాలు ఇస్తావా నువ్వు? నీతను అవుతుందా? ఇదిరా నాకు కావాల్సింది. సో నీకేమో 40 ఏళ్ళు కట్ట గిట్ట మంచిగా ఉన్నా కానీ అసలు నా రైట్ సైడ్ మామూలుగా వైఫ్ ఎప్పుడు లెఫ్ట్ సైడ్ ఉంటారు, కానీ నేను ఆమె భర్త లేక నేను భార్య లెక్క ట్రీట్ చేసుకున్నాను. ఇప్పుడే ఇంకా కాలే కదా, ఇక్కడ అక్కడ ముచ్చట అప్పుడే నీకు భార్య అయిపోయిందా? లేదు సార్, నా ఇంటెన్షన్ అంతే అండి. నాకు ఒక అమ్మాయి నచ్చింది, మీరేమని అనుకోండి సార్. అమ్మాయి మాత్రం నాకు 100% హ్యాపీగా ఉంది. ఎందుకంటే తను కీప్ సైలెంట్ ఉంది. సైలెంట్గా అమ్మ మోడు నువ్వు అమ్మ మా డాడీ ఇష్టమే, నా ఇష్టం. చూసావా ఏదైనా సార్ నాన్నగారు వాయిస్లో కూడా ఆ బేస్ చూడండి. అసలు ఆమె ఎంత మెచ్యూరిటీగా ఆలోచిస్తుంది, మీకు ఎంత రెస్పెక్ట్ మెచ్యూరిటీగా ఆలోచిస్తుంది, మీకు ఎంత రెస్పెక్ట్. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? మీరు మంచి కామెడీ టైమింగ్ సార్ మీ దగ్గర. అన్ని కాదు, నీకు రాజని చెప్పింది కదా. నాకైతే ఇప్పుడు కొడుకైన బిడ్డ అయినా ఏమనే నాకు 15 లక్షల అప్పు ఉంది, రేకులు ఇల్లు ఉంది. మరి అవన్నిటికీ నువ్వు సిద్ధం అంటే ముందుకు పోదాం. నాకు చెప్పిండు అన్నయ్య ఏమన్నాడు అంటే, నాకు ఒకటే మాట చెప్పింది, నేను అది తెలియదు, మీకు రేకులు ఇల్లు ఉందంట, అదైనా తర్వాత నీ తదనంతరం నాకే అవుతాను అంటే నాకేమంటే ఈమెకే చెప్తున్నా సార్. నాకు 10 లక్షల అప్పు ఉందని సంగతి తెలుసు, నేను రూపాయితో సహా అన్నీ తెప్పిస్తాను, అది నా బాధ్యత. వాస్తవానికి నాకు మంచి మంచి సంబంధాలు వచ్చినవి నేను కాదనుకున్నాను, ఎందుకంటే అమ్మాయి నచ్చింది. ఈజ్ అ జెన్యూన్ పర్సన్, ఈజ్ అ సమ్మర్ కటర్ ఇన్ దర్ ఎనీబడి అన్నట్టుంది. ఈజ్ అ జెన్యూన్ పర్సన్, ఈజ్ అ సమ్మర్ కటర్ ఇన్ దర్ ఎనీబడి అన్నట్టుంది. నేనే వద్దనుకో కొన్ని సంబంధాలు వాళ్ళు వద్దనుకున్నా. ఎందుకంటే నన్ను హెయిర్ కట్ చేసుకోమన్నా, నేను హెయిర్ కట్ చేయనని చెప్పాను. ఎంత ఆస్తి పోయినా సరే హెయిర్ కట్ చేయను, హెయిర్లో ఇంటికి కూడా వీకద్దని చెప్పాను. నాది పోవు సార్. ఇవన్నీ ఎందుకు లేదు, ఇప్పుడు రాజానే చెప్పిన దానికి మీరు ఏది చెప్తారో చెప్పండి. ఇప్పుడు మీకు 10 లక్షలు ఇవ్వడము ఒక బాధ్యత,
మీరు పెళ్లి చేసి ఇచ్చే బాధ్యత మీదేనా లేకపోతే అది కూడా నేను అన్ని మళ్ళీ నా దగ్గర ఆర్డర్లు ఏం లేవని నేను బాధపడుతుంటే మళ్ళీ నీ పెళ్లి గిట్ట నేను చేశాను. నా దగ్గర ఆర్డర్లు ఏం లేవని నేను బాధపడుతుంటే మళ్ళీ నీ పెళ్లి గిట్ట నేను చేశాను. నిన్ను చూస్తుంటే పాపం అనిపిస్తుంది. సార్ మీరు ఏమని అనుకోండి సార్, మీకు 10 లక్షలు అంటే 10 లక్షలు కుదరదు, 15 లక్షలు అయితే ఇచ్చేటట్టు అయితే మాట్లాడదాం. ఇప్పటిదాకా 10 lakhs అన్నారు కదా సార్ మీరు. 15 లక్షలు ఉన్నది ఇల్లు ఉన్నది. అంకుల్ మీరు ఇట్లా మాట నేను 15 లక్షలు మీరు ఎట్లా మీకు అన్ని బాడీలు అన్ని కరెక్ట్ ఉన్నాయి అన్నారు, అది వినబడుతుందా లేచోళ్ళు? అంకుల్ నాకు అన్నీ ఉన్నాయి సార్, అన్నీ ఉన్నాయి. ఉన్నప్పుడు నేను చెప్పిన 15 లక్షలు ఎందుకు వినవాలి నీకు? సరే ఒక 10 lakhs వరకు నేను ఇవ్వగలుగుతాను. 10 కుదరదు, 15 లక్షలు కావాలి. చూడాలి ఎట్లుంది ఏం కదా. నేను అమ్మాయి ఫోటో చూడగానే ఫ్లాట్ అయిపోయినా సార్. నాకు 40 లేవండి అంకుల్, నాకు 40 లేవు అంకుల్, నాకు 40 లేవు. లిటరల్ చెప్తే నా బర్త్డే కూడా నీకు ఇస్తాను, నా ఆధార్ కార్డ్ ఎమర్జెన్సీ అన్ని కార్డులు ఇస్తాను. అవన్నీ మస్తు సృష్టించవచ్చు, నేను సృష్టిస్తా. నాకు 30 ఏళ్ళని ఎగిరి పెట్టుకుంటా. సరే ఒక్క 2 minutes నేను అమ్మాయితో మాట్లాడచ్చా? మాట్లాడతావా? అమ్మాయిని కూడా నేను మాట్లాడిన తర్వాత అమౌంట్ మీరు ఎట్లా ఆవు చేల్లో మేస్తే దూడ గట్టున మేయకూడదు లాలిపాప. ఇప్పుడు స్పాట్ లో నాకు 15 లక్షలు ఇచ్చేసినామంటే ఇవాళ మంచి ముహూర్తం ఉంది, ఏదో గుళ్ళు తీసుకొచ్చి పెళ్లి చేసేస్తాను. అంకుల్ నేను ఒక 10 lakhs వరకు ఇవ్వాలతా. నేను ఏమంటే 5 ఇన్స్టాల్మెంట్ ఇస్తాను. 10 lakhs మాట్లాడకు, 15 లక్షలకి నీకు ఒప్పందం అయితే మాట్లాడదాం. నీకు గుళ్ళో ఎన్నో ఒక దగ్గర పెళ్లి చేసేస్తా. ఇంకా 6-7 నెలల దాకా ముహూర్తాలు లేవు. మళ్ళీ నీకు ఉన్న 40 ఏళ్ళు కాదు 50 ఏళ్ళకి పోతుంది. మళ్ళీ లేదు అంకుల్, నేను ఏం చెప్తున్నా లిటరల్ మీరు వినండి. నేను అమౌంట్ ఇస్తా, ఇవ్వనట్లేదు. కొద్దిగా ఈఎంఐ మెథడ్లో నా చిట్టీలు ఈఎంఐ కట్టనికే నేనేమన్నా లేదు అంకుల్. నేనేమంటాను అంకుల్, నా చిట్టీలు 2 ఉన్నాయి, అవి లేపి నేను ఇస్తా. ఓకే వాటి ఇప్పుడు ఈఎంఐ కట్టుకుంటూ పోతే నీకు 40 అని సాఫ్ట్వేర్ కదా, నాకు డౌట్ వస్తుంది. ఇరిటేషన్ చేయకండి ప్లీజ్. సాఫ్ట్వేర్ గాను డౌట్ వస్తుంది నాకు, ఎందుకంటే సాఫ్ట్వేర్ కానీ హార్డ్వేర్ కానీ వాట్ ఎవర్ మీరు మాత్రం ప్లీజ్ ఏజ్ కష్టం తింటాడు. 40-50 ఏళ్ళు బతాడు, 50 ఏళ్ళు 60 ఏళ్ళు పోతాడు. ఈ సాఫ్ట్వేర్ 40-30 ఏళ్ళకే అంకుల్. నా లేక సాఫ్ట్వేర్ చేసేటోడు నేను అడ్డమే కష్టం చేసి వచ్చాను. నాట్ ఓన్లీ ఇది నేను ఫిట్ ఎందుకున్నాను సార్, బక్క ఎందుకున్నాను సార్, నేను హార్డ్ వర్క్ చేస్తాను. పౌడర్ బుక్ మీ లేక హెవీ అవుతాను. వాట్ ఎవర్ అంకుల్ నేను ఒక 10 minutes మీతో మాట్లాడతాను. 15 లక్షలకు నువ్వు ఓకే అంటే చెప్పు, 10 lakhs ఇస్తాను అంకుల్. నేను 10 lakhs ఇస్తాను. 15 లక్షలు తీసుకోదు, లేకుంటే నడువు తీసుకో. లేదు ప్లీజ్ అమ్మాయిని మాత్రం నేను హట్టి నీకు ఏం కాలేదు. ఇప్పుడు నేను ఫోటో చూడడం ఫ్లాట్ అయిపోయాను. మీరు నమ్మరని ఫోటో చూడడం ఫ్లాట్ అయిపోయాను. ఎంత ఫ్లాట్ అయిపోయినా నా ఫ్లాట్ రాసి ఇచ్చేంత ఫ్లాట్ అయిపోయింది. అదే రాసి ముందు ఫ్లాట్ రాసి నాకు 15 లక్షలు మ్యారేజ్ చేసుకున్నాను, నా ఆస్తి మొత్తం తనదే కదా. అది ఎట్లయినా తర్వాత ఎట్లయినా తెలుసు కదా నాకు. ఇప్పుడు ముందు నాకు సెక్యూరిటీ ఎట్లా? నేనేమన్నా నీకు సెక్యూరిటీ ఉంటుంది, హార్డ్ వర్క్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. గోద్రేజ్ సెక్యూరిటీ ఉంటుంది, మామూలుగా కూడా ఉండదు. అంత గ్రాండ్గా లాక్ చేస్తాను. నా లాక్ మామూలుగా ఉండాలి అంకుల్. వన్స్ ఒకసారి ఫిక్స్ అయినా అనుకో, సరే ఒక 12 lakhs నేను ఇచ్చేయగలుగుతాను. 12 లేదు, 15 ఫిక్స్ అంతే. ఒక టార్గెట్ అంటే ఒక ప్రాపర్టీకి ఒక రేట్ ఉంటుంది అంతే. అది దానికి ₹1 అటు ఇటు లేదు. 15కి ఇస్తా ఓకే అంటావా? సరే అంకుల్, నేను ఒకసారి 10 minutes తర్వాత మాట్లాడిన తర్వాత నేను డిస్కషన్ ప్లీజ్. ఇప్పుడు మీ కాల్ మొక్తా, మీరు ఒక్క 2 minutes వెళ్ళండి. నేను తనతో మాట్లాడడానికి మొద్దు కానీ ఇప్పుడే మొద్దు. ఫస్ట్ లెక్క నేను ఇస్తాను. అమౌంట్ విషయం నేను కాంప్రమైజ్ కానీ ఇస్తాను. ఒక 2 minutes లెక్క తేలాలే. లేదు అంకుల్ ఇస్తాం. 15 లక్షల ముందు ఆమెకు నువ్వు నచ్చినవా లేదా ఒక్కసారి చెప్పాను ప్లీజ్. నచ్చినాను ఒక్కసారి చెప్పు, నేను ఫ్లాట్ అయిపోతాను. ఒక్కసారి నచ్చినా చెప్పు, ఒక్కసారి ప్లీజ్. ప్లీజ్ ఒక 10 minutes నాకు ఒక 10 minutes టైం ఇవ్వండి. 10 minutes టైం ఇస్తే నేను హ్యాపీ మూడ్లో ఉన్నా. అలాగే నేను నచ్చినా అనే హ్యాపీ మూడ్లో ఉన్నాను. లిటరల్లీ చెప్తున్నా. ప్లీజ్ అంకుల్ మీరు ఒక్క 10 minutes. నేను నాతో కాదు ఆమెతో కదా. ఆమెతో మాట్లాడాలి. మీరుంటే నేను మాట్లాడలేను తనతో. నేను అటు పోవాలా? ప్లీజ్ అర్థం చేసుకోండి. ఆటోలో ఉంటే ఒక 5 minutes వస్తాను. 10 minutes. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మీరు బాగా నచ్చారండి నాకు. యాక్చువల్లీ నువ్వు నచ్చుతుందని అనుకోలేదు. మీరు అంత ఎమోషనల్ అవ్వకండి ప్లీజ్. లైఫ్లో ఫస్ట్ టైం ఒక అమ్మాయి నన్ను యాక్సెప్ట్ చేయడం. కార్ కూడా మనదే, ఈఎంఐలో కార్ కొన్నాను. ఒక్కసారి చూడండి. అయ్యో వద్దులేండి, మ్యారేజ్ అయిన తర్వాత అట్లా తిరుగుతాను. ఈఎంఐలో అన్నీ నేను ఎవ్రీథింగ్ సెట్ చేసుకున్నాను. మ్యారేజ్ అయితే ఆల్మోస్ట్ దాంట్లోనే తిరుగుతాం కదా. చాలా హ్యాపీగా ఉన్నాను. నాకు ఒక ప్రామిస్ చేస్తాను. చెప్పండి. నేను లైఫ్ లాంగ్ నీ గుండెలో పెట్టుకొని చూసుకుంటాను. మీరు నన్ను బాగానే చూసుకుంటారు మ్యారేజ్ అయిన తర్వాత. మీ డాడీ అన్నాడు కదా ఇప్పుడు 10 lakhs 15 lakhs కూడా ఇస్తాను.
అంటే అమౌంట్ గురించి కాదండి, మీరు నన్ను ఎట్లా చూసుకుంటారు నాకు తెలియాలి కదా. చెప్తున్నా కదా, నాకు గుండెలు పెట్టుకొని చూసుకుంటాను. ఎందుకంటే నిన్ను ఎంత బిలీవ్ చేస్తున్నా సార్ నేను, నాకు మాటలు ఎప్పుడు రావట్లేదు. ఓకే, మీరు ఎమోషన్ అవ్వకండి. మీరు నాకు ఎట్లా చూసుకుంటారు, లైఫ్ మొత్తం మీతో ఉండాలి కదా, నేను నాకు తెలియాలి కదా. నా లైఫ్ పార్ట్నర్ నువ్వే, నా లైఫ్ లాంగ్ మొత్తం నువ్వే. నన్ను ఒక్కసారి ఎట్లా చూసుకుంటావు నీ వర్షంలో అయిపో. నేను మా డాడీలా చూసుకుంటాను మిమ్మల్ని. మా డాడీ తర్వాత వచ్చే పర్సన్ మీరే. ఏమనుకో, నేను ఎక్సైట్, ఎందుకంటే నాకు డాడీ లేడు, మమ్మీ లేడు. ఒక డాడీలా నన్ను చూసుకుంటాను, ఒక మమ్మీలా నేను ట్రీట్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఊరుకో ఎద్దులో ఉన్నావు, ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. ఇప్పుడు ఓపెన్గా అడుగుతున్నా, నీకేమైనా లవ్ అఫేర్స్ ఉన్నాయా? అయ్యో, ఇంకా అంటే నేను తప్పు అనుకోకండి, ఎందుకంటే ఏది ఉన్నా సరే ఓపెన్గా అయితే మన లైఫ్ లాంగ్ ఇట్లాంటి ఏమి ఉండదు. నేను అసలు మగవాళ్ళ వైపే చూడండి, నాకు భయం. నేను అసలు మగవాళ్ళ వైపే చూడండి, నాకు భయం. నేను ఇంట్లో నుంచి బయటకే రాను. రాజన్న చెప్పాడు, తెలుసు రాజన్న చెప్పాడు. అసలు మీరు ఇట్లా దగ్గరకు వచ్చి హక్ చేసుకుంటేనే నాకు కొంచెం భయం వేసింది. అంటే ఏమనుకోకండి, డోంట్ టచ్. మ్యారేజ్ అయిన తర్వాత మీ ఇష్టం. డోంట్ టచ్. మ్యారేజ్ అయిన తర్వాత మీ ఇష్టం. లేదు, మీరు ఏదైతే డాడీ వర్షన్ అంటున్నారు నచ్చింది. ఎందుకంటే కన్న కూతురు ఎప్పుడు డాడీ మాట వింటుందో అప్పుడు కన్న కూతురు భవిష్యత్తు బాగుంటుంది. అందుకని మా డాడీ తర్వాత మీరే అనింది. నేను అసలు మగవాళ్ళ వైపే చూడను. నాకు ఎందుకంటే ఏదైనా ఉంటే ఇప్పుడు మాట్లాడు ఓపెన్గా, ఎందుకంటే ఓపెన్. నాకు ఒక అమ్మాయి హ్యాండ్ ఇచ్చిందన్నమాట ఇంతకుముందు, అట్లా మాత్రం చేయకండి ప్లీజ్. లేదండి, నేను అసలు మగవాళ్ళంటేనే భయం, నేను ఇంట్లోంచి బయటకే రానండి. నేను ఇంట్లోంచి బయటకే రానండి. ఎందుకంటే ఓపెన్గా చెప్తాను, నా లైఫ్లో ఎవరిని, నేను ఒక అమ్మాయిని నమ్మి మోసపోయాను కాబట్టి. అయిందా మీది? ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ సార్. మీ అమౌంట్ నేను ఇస్తాను, దానికి మాత్రం నేను టెన్షన్. మీరు అన్నారు కదా, నాకైతే ఎంత నేను అన్నది కాదు, నువ్వు ఎవరితో చెప్పు. 12 lakhs అనుకుంటున్నాను. 15. సరే ఓకే అంకుల్, వాట్ ఎవర్. ఇంకేమేమి ఇప్పుడు మరి నా రెగ్యులర్ రూమ్ అది ఉంది కదా, ఏదైనా సరే అది నీకు ఇవ్వాలా లేకుంటే అమ్ముకోవాలా? మీ ఇష్టం అంకుల్. నాకు అమ్మాయిని ఇచ్చారు, తనతో నా లైఫ్ సెట్ అయిపోయింది చాలు. నీ అమౌంట్ నీకు ఇప్పుడు ఇచ్చేస్తాను. నాకు మ్యారేజ్ ఈ 1-2 days చేస్తాను. 1-2 days ఇవాళ చేస్తా నీకు ఓకే అనుకుంటా. 1-2 days ఇవాళ చేస్తా నీకు ఓకే అనుకుంటా. రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకుందాం అంకుల్. రిజిస్ట్రేషన్ కాదు, ఇక్కడ మంచి గుడి ఉంది పవర్ఫుల్, ఇక్కడ ఆడ పెళ్లి చేసుకుంటే అయిపోతుంది. మా వాళ్ళు అందరం ఇస్తాను, నువ్వు పొట్టెలు తావతి, పొట్టెలు పోయి. ఈ పొట్టేలు కాదు నిన్ను కూడా వస్తా, నేను చెప్తున్నా అంకుల్, ఎందుకంటే నాకు అంత ఎమోషనల్ అయిపోతున్నా. నాకు నేను చూసి అర్థమైతే రేపు నన్ను వస్తావా, నన్ను ఏమైనా చేస్తాను అంకుల్. లిటరల్లీ ఎందుకంటే చదువుకున్న వాళ్ళు నమ్మేటట్లేదు. నీ ఆ డబ్బులు మాత్రం నీకు ఇచ్చేస్తా, వాట్ ఎవర్. నాకు మాత్రం అమ్మాయి తెగిన తర్వాత అమ్మాయి తెగిన తర్వాత ఓకే అంకుల్, ఓకే. అంటే ఎమోషనల్ ఏం చేస్తాను నేను అస్సలాగా ఇట్లాంటి విషయాలు అస్సలు కాంప్రమైజ్ కాదు. మా అన్నయ్య వాళ్ళు వస్తారు, వాళ్ళ చేతుల మీకు చెప్పిస్తా సార్. రండి. చేస్తే బాగుండదు తమ్ముడు, చేస్తే బాగుండదు, చేస్తే బాగుండదు. నన్ను ఎందుకు పిలిచారు? మీరు కొట్టారు నన్ను పిలిచినప్పుడు నేను జరగా ఆయన చేస్తే బాగుండదు. మాట్లాడదామని చెప్పినా కొడితే పైసలు వస్తాయా? కొడితే పైసలు పైసలు అవుతా ప్రశ్న అవుతుంది కదా, పైసలు వస్తా. నీకు ప్రశ్న వాళ్ళకుండా సరే ఇప్పుడు ఏమంటారా నా డిసిజన్ ఏంటి? అవును మాట్లాడదామని చెప్పిన పాలతూ మాటలు కొట్టకు. ఓకే కొట్లాడమని 2 minutes వెయిట్ చేయి. ఏం మాట్లాడతాం? మేము కూడా అవుతాం. లాస్ట్ నువ్వు కూడా మోసపోతావా? మోసపోడు కాదు, ఈ మోసాన్ని బయటకు దీనికి ఈ మోసం పోతున్నాం. సరే మూసుకొని కూర్చొని, కాకపోతే మీరు చేయండి, ఏదో ఒకటి ఏం చేస్తారు చేయండి, మేము చేస్తాం. ఓకే రైట్. నా కడప దొప్పినప్పుడే నీకు ఏదో చేద్దామని ఫిక్స్. ఓకే అన్న రైట్. నువ్వు ఇట్లా కొడతా అంటే నేను వెళ్ళిపోతాను. సరే పర్లేదన్న, నేను పక్కన పైసలు ఇంట్లో తీసుకొచ్చా, పెళ్లి చేసుకుంటే తీసుకొచ్చి చేసినాం.
నీ సిగ్గుడా నీకు సిగ్గుడా నీకు సిగ్గుడా నాకు నాకు తెలియదు కదా అన్న, మీ ముగ్గురికి ఎవరు తెలియదు కదా. ఒక్కరికి ఒకరు తెలియకుండా ఎవరు మోసం అసలు చేస్తున్నారా? అదే చెప్తున్నా వారం రోజులు ఒక సంబంధం చూడాలంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూస్తారు. మరి ఏం తరం చూసి చేసుకుని మీరు చెప్పు మరి అట్లా నడుస్తుంది ఇప్పుడు మరి. మీరు ఆగుతావా మాట్లాడదామని చెప్పిన సరే ఓకే అన్న నీ మాట్లాడు. వర్షం ఏందన్నా ఇదే పని అని గుద్దదేం కూడా నీది ఆ? అంటే అమ్మాయికు చూస్తే నువ్వు ఇచ్చేస్తావు కొడుక షీర్ 10 నేను అనుకున్నావు నువ్వు నీకు 15 లక్షలు కావాలా నీకు పిచ్చి నా కొడుకులే కొడుతుంది కదా నీకు ఫాల్తు కూడా అవును మంచిగా కాదు ఆయన ఆడదాని కదా ఆడాను కదా మంచిగా అవును సిగ్గుడాలి కింద ఇంకా ఏడుస్తున్నావు ఏం ముఖం పెట్టుకుని ఏడుస్తావు ఫాల్తు కూడా నేను తిట్టాలి నాకే నోట్లకి మాట్లాడొస్తాను ఎందుకంటే ఆడాలంటే మస్తు రెస్పెక్ట్ ఇస్తాను నేను ఇటువంటి పాతకాలం చూసినప్పుడే నాకు బీపీలేసు అమాయకులు పట్టుకొని మోసం చేస్తావు అన్న ఎంతమంది మోసం చేస్తారు మీరు ఇట్లా? ఒక్కొక్కరు మేము ఇంత మంచిగా ఉండి కూడా మోసం చేసేసారు. నమ్మినామన్నా నమ్మితే ఇంత మోసం చేస్తారా? ఎవరైనా పెళ్లి అంటే ఒక లైఫ్ లా ఒక మెమొరీ ఇది 100 years జిందగీ మొత్తం భర్పూర్ ఒక అమ్మాయితో చేయాలనుకుంటారు వీళ్ళంతా ఎవరు నేను పెళ్లి చేసుకున్నా నేను పెళ్లి చేసుకున్నా నేను పెళ్లి చేసుకున్నా నీ బాధితులు పెళ్లి మోసం చేసి పెళ్లి చేసుకున్నావు. ఎంతమంది మోసం చేస్తారు ఇట్లా మళ్ళీ? ఒక ఆకు మీద ఒక ముళ్ళు వాడితే ఇనుగుతుంది అట్లా 10-15 ఆకులు ముళ్ళు వాడితే ఏమవుతుంది ఆకంటే అయితే మా డాడీ చెప్పినట్టే చేసి మీ డాడీ మీ డాడీ చేసినట్టు చేస్తారా? మీకు తెలియని నిజం రాదు వీడి డాడీ కాదు మీ డాడీ అయ్యాడు డాడీనే చెప్పింది. డాడీ అని నాకు చెప్పి మోసం చేసిరు. తమ్ముడు అట్లనే చెప్తారు నీ డాడీ అయ్యాడు కరెక్ట్ చెప్పు చెంప మీద దిగుతాను చెప్పాను నువ్వరే ఇప్పుడు నువ్వు డాడీయా మీ బిడ్డనా? కాదు చెప్పు మరి ఎట్లా మోసం చేసిరు? అంటే ఇద్దరు పుణ్యానికి వచ్చాక పైసలు మాకే పైసలు ఇస్తారా? ఎవడన్నా ఎదురుకట్నం ఇచ్చి చేసుకుంటారు అంటే వాడు ఎంత సిన్సియర్గా చేసినచ్చు వానికి ఏదో సంబంధాలు లేకుండా లేకుండా ఏదో ఒకటి మా అమ్మాయి మంచిగా ఉంది బంగారం లేకుండా అని చెప్పి బంగారం గుండెలు పెట్టుకొని చూసుకుందాం అనుకుంటారు బంగారం అప్పు ఇది చేసాను, అప్పు తీసుకొచ్చి చేసినా ఇట్లా మోసం చేశారని తెలియదన్న నాకు. అది కాక నేను కాక ఇద్దరు ప్రతి ఒక్కరికి నీకు అప్పుడు అదరా వాని పెళ్లి చేసుకున్నప్పుడు నాన్న పెళ్లి చేసుకున్నప్పుడు వీని పెళ్లి చేసుకోవి ఇంకా 10-15 పెళ్లి ఎంతగా సంపాదించి పెడుతున్నావు? నక్కి నక్కి చేయకు నువ్వు నరకలు తెంగకు నాకు తెలుసు నీ ఆటకాలు అన్ని తెలుసు రే నక్కి నక్కి చేయకు నువ్వు నరకలు తెంగకు నాకు తెలుసు నీ ఆటకాలు అన్ని తెలుసు రే 3 రోజులకి వెళ్ళిపోయిందని చూపిన 3 రోజుల తర్వాత అనేసి ఆ రోజే డేట్ అయిందని వెళ్ళిపోయారా? నీకు డేట్ అయింది నీకు మాకైతే సేమ్ పొజిషన్ అది. సేమ్ పొజిషన్ మాకదే మాట్లాడింది. మొత్తం ఇద్దరు కలిసి మొత్తం ఎంతమంది మోసం చేస్తారు అట్లా మీరు? ఎంతమంది మోసం చేస్తారు పెళ్లి చేసిన ఎంతమంది మోసం అసలు చేస్తారు వీళ్ళు ఏయ్ నువ్వు డాడీ నక్కి నక్కి డాడీ చేయకు. అసలు మొత్తం నాటకాలు చేస్తూ మొత్తం అంతా. నీకు డాడీ అయ్యాడు చెప్పు నిజం చెప్పు డాడీ నువ్వు డ్రెస్సులు వేసినంత మాత్రం ఏమైతావు నువ్వు మేము మొత్తం 40 పైసలు ఏళ్ళు మీతో మొత్తం నేను మింగపోయారు. నీకు 40 ఏళ్ళు కొడుతున్నా నువ్వేం మంచిది ఉన్నది నీకు నీ బిడ్డనే ఆమె పాల్తుగా అలా మీకు తెలుసో తెలియదో నేను చెప్తున్నా మాకు తెలియదన్నా ఇట్లా ఒక మాట ఇట్లా తెలియక మోసం అయిపోయారు. ఎంక్వైరీ చేసిన విషయం ఏం తెలుసా ఆ. వీళ్ళిద్దరు భార్య పడతారు అమ్మా. అన్న మంచిగా నిన్ను కూడా మొడ కొట్టిరానా నన్ను కూడా మొడ కొట్టిరా ఇంత అన్యాయం చేసిరు మీరు మరి నాకు. పైసలు 20 డాడీ లక్షలు అని చెప్పేసి భార్య భర్తలు మీరు ఇప్పుడు. ఈ భార్య ఖాయంతో ఇద్దరు సమ్మర్ కట్ ఇప్పుడు చేసుకుంటారు చెప్పానా నువ్వే చేయి న్యాయం చేయి ఇప్పుడు మాకైతే ఇట్లా చేసేసిరు కదా నువ్వు నాకు అన్యాయం అయిపోయింది. ఏం అవసరం లేదు పోలీస్ స్టేషన్ ఇద్దరు భార్య భర్తలు పట్టించేసి ఆడొచ్చారు నడవన్నా పోదాం. అయిపోయింది కొట్టడం పెట్టడం ఏం లేదన్న. సరే మీ దేవుడు చేసిన పైసలు మీకు ఇచ్చేస్తాం మళ్ళీ. మీ డబ్బులు మీకు అవసరం లేదంటే నా పైసలు వద్దు నా ఇది వద్దు నీ ఇంట్లో వాళ్ళు ఎంతమంది చేసి ఇప్పుడు వీళ్ళు ఇచ్చేస్తారు తర్వాత ఇంకోటి మోసం పడతారు అన్న ఇప్పుడు మాకు పెళ్లి అయిపోయినా అంటే మమ్మల్ని వేరే వాళ్ళు ఎవరు పెళ్లి చేసుకుంటారా ముగ్గురు బాధితులం అన్న, ముగ్గురము. ఎవరి జోలు పోవు మేము ప్లీజ్ దండం మీకు తెలిసి ముగ్గురే కానీ ఇంకెంతమంది ఉన్నారు మీకు చెప్పలేము ఎంతమంది చేసిరు అంటే. అసలు వీరు ఎవరో కూడా తెలియదు అన్న, మేము లేదండి కూర్చొని కలిసినాము. please, దండం పెడతా వదిలేసేయండి మీ జోలు రాము మీ ఆయన కదా నాయన మా ఆయన మరి నాయన అంటూ నాయనకు ఆయనకు తేడా తెలియదా నాయనకు ఆయనకు తేడా తెలియదా అంటారు నేను ఇంతమంది మోసం చేసి ఇలా అంటారు. మేము ముగ్గురు మోసం అయిపోయింది ఆల్రెడీ. వదిలేండి మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాం వదిలేండి నీ కథ కార్ఖాన అంతా ఎంక్వైరీ చేసి అంజన్ చేస్తావు పెళ్లి అని పోరగాల బాధ ఎట్లుంటుందో తెలుసా నీకు వాడి లైఫ్ లో ఎన్నో ఆశలతో పెట్టుకుంటాడు ఇప్పుడు పెళ్లి అయిపోయిందని ఇప్పుడు మంచి ఫేస్బుక్ లో గీస్బుక్ లో అన్ని పెట్టుకోను నెక్స్ట్ పెళ్లి అయ్యగానే నీకు అన్న ఎవరు ఎవరు చూసుకుంటారు నాకు? పెళ్లి చేసుకున్నా ఓడుస్తాడు కూడా ఇప్పుడు. ఓడొస్తా అంటారు నీకు రోడ్ వేసుకుని ముందుకు కూడా వస్తాడు మళ్ళీ. ఏం తెలియదు అనుకుంటా ఎన్ని ఆశలు ఉంటాయి చెప్పు మనిషికి జీవితంలో జరిగే ఒక్కొక్క సంఘటన అది ఆనందంగా చేసుకునే సంఘటన అది ఊర్లో పిల్ల లేచిపోయింది అంటారు అన్న, పిల్లం లేచిపోయింది, పిల్లం పెళ్ళాలు లేచిపోయిందని చెప్పి ఆయన చెప్తారు ముఖం చూపెట్టలేకపోతున్నా అన్న బయట. అన్న అసలు పెళ్ళాం లేచిపోయింది అంటే ఎంత కలిగి కూడా తెలుసా తెలిసింటే పిల్లం లేచిపోయింది, పెళ్ళైనా 3 రోజుల టైం పెట్టి లేచిపోయింది అన్న. ఇంతమంది అడుగుతారు ఇంట్లో చుట్టారు వాళ్ళు లేచిపోయింది, పిల్లం లేచిపోయింది, ముఖం మీద పెట్టుకోవాలన్న నేను. ఈ నెక్స్ట్ మ్యారేజ్ ఎవరు చేసుకుంటారు అన్న మమ్మల్ని ఏమి అయితే చేసుకుని ఆమెకు భర్త ఉంది మమ్మల్ని ఎవరు చేసుకుంటారు ఇంకా మీకు ఎవరి జోలు వెళ్ళండి ప్లీజ్ అరే ఎవరు ఇలాంటి వాళ్ళు చెప్పేవారికి ఇంత మోసం చేసిరు మీరు అంటే. డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తాం మేము. డబ్బులు ఇచ్చేయబోతా? డబ్బులు ఇచ్చేయబోతా? పైసలతో చేస్తావురా పైసా మజాక్ అనుకుంటున్నావా? 10 మందిలో పరువు పోయింది పైసలతో ఇది అవుతుందా
పైసలతో మేము మీకు ఒప్పుకుంటున్నాం కదా పైసలతో ఎవరి జోలికి వెళ్ళం ఇంకా వీళ్ళ జోలి పరిస్థితి ఏంది? వాళ్ళు Facebook లో వాడు పెళ్లి చేసుకొని ఒక ఇదితో మంచిగా జీవితంలో మొత్తం భర్పూర్ చేసుకోవాలి, మంచిగా ఒక హ్యాపీగా ఉండాలని చెప్పి నిన్ను ఒక కళలో పెట్టుకొని చేసుకోను. వాడి ఆశలతో మొత్తం ఇచ్చేసి పడుతుంది. నిన్ను వాడు గుండెలో పెట్టుకును, వాడిని గుద్దలో పెట్టాను కట్టే. నిన్ను వాడు గుండెలో పెట్టుకును, వాడిని గుద్దలో పెట్టాను కట్టే. నీ బిడ్డ నాయమే. నువ్వు ఎట్లా మోసపోయినవరా? అన్నా ఈమె ఏం చేసిందంటే ఆన్లైన్ లో ఫేస్బుక్ లో ఫోటోలు అది ఇది పెట్టేసి మోసపోయినా అన్న. అసలు ఇట్లా చేస్తా నేను అనుకోలేదు. ఇంకో చాలా ఏమంటే అప్పటిదప్పుడు మ్యారేజ్ అనేసి అన్నారు. నేను అసలు ఊహించుకోలేదు అంత మోసం చేశారు అన్న. నేను మోసపోయినా, అసలు ఊహించుకోలేదు ఇట్లా అయితే పెట్టుకొని వాడిని ట్రాప్ చేసేసేది అతను ట్రాక్ చేసి పడింది. అయినా అప్పటిదప్పుడు పెళ్లి అంటే నువ్వు ఎట్లా అమ్మినావు? అన్నా నేను ఫస్ట్ అట్లా నమ్మాలి అన్న. అమౌంట్ కొట్టమన్నారు, కొట్టిన అమౌంట్ అమౌంట్ ఎట్లా కొడతా ఫస్ట్ అయ్యమ్మలేనా ఉన్నారా అయ్యమ్మ మొట్ట కొట్టిపోయినా సరే. ఎందుకంటే మనము మంచిగా తెల్లతోలు దొరకగా సరిపోతాం అనుకున్నాం. అట్లా అనుకోలేదన్నా, ఇది మిస్ అయిపోతా అనుకున్నావు. అట్లా అనుకోలేదన్నా. చాలా పెళ్లి చూస్తారు నచ్చట్లేదు అది అనంగా ఆ సిచ్యువేషన్స్ వల్ల ఇట్లా చేయడం జరిగింది. కానీ సిగ్గుండాలి నీకుంటానా? అసలు ఇట్లా అయిపోతా అని తెలియదు గానా. ఇట్లా అయిపోతా అని తెలియదు. ఇప్పుడు అయితే అని ఊహించుకోవాలి. ఇప్పుడు ఇప్పుడు అవుతలే నీకు అంత దారం కట్టుకొని కూర్చున్నా లబ్బర్ బ్యాండ్ పెట్టి పడతాయి. అంత దారం కట్టుకొని కూర్చున్నా లబ్బర్ బ్యాండ్ పెట్టి పడతాయి. అది కాదన్నా, ఇప్పుడు నాకు తెలిసింది ఇన్ని రోజులు ఇట్లా జరుగుతా నేను అనుకోలేదు. ఏమి ఇంత మోసం చేస్తానే. అందుకే పెద్దోళ్ళు ఏం ముట్టి పిచ్చిప్పుకోలే కాదు. సరే అర్థమైందా? అటు ఏడతారా ఇటు ఏడతారా ఎందుకు చూడమంటారు, పని చూడమంటారు. అసలు ఇలా చేసా నేను ఊహించుకోలేదు అన్న. ఆల్రెడీ ఏ తరాలు ఒక తరం మంచిగా చూసుకొని చేసుకొని చేస్తా. ఫేస్బుక్ లో చూసి ఫ్లాట్ అయిపోతావు. అట్లా అన్న డైలీ కాల్ వైట్ టోన్ చూసి అట్లా ఏం లేదన్న. డైలీ మెసేజ్ చేసుడు, వీడియో కాల్ చేసుడు. ఇక మొత్తానికి ఆ ఫీల్డ్ లో నేను వెళ్ళిపోయాను. మొత్తం ట్రాప్ చేసేసింది. నైట్ 12కి ఒకటి అసలు టైమింగ్ లేకుండా రీఛార్జ్ లేదు. నేను ఊహించుకోలేదు అన్న. నా మీద ప్రేమ ఉందని అనుకున్నా. నేను మంచివాడిని కాకపోతే పైసలు మీకు 2 times ఏమో 5 lakhs ఇచ్చిన. లాస్ట్ మ్యారేజ్ అన్నప్పుడు మళ్ళీ 10 ఇచ్చిన. 2 times ఏమో 5 lakhs ఇచ్చిన. లాస్ట్ మ్యారేజ్ అన్నప్పుడు మళ్ళీ 10 ఇచ్చిన. 20 లక్షలు అన్న. ఇలా డాడీతోనే వచ్చినప్పుడు ఉన్న మాట చెప్తున్నా. 7 లక్షలు ఇచ్చాడు ఆయన. 20 లక్షలు ఇచ్చిన 10 ఆన్లైన్ లో చూసుకోండి అన్న. ఒకసారి ఫోన్ పే చేసిన దాంట్లో 7 లక్షలు తీసుకొని చెప్తున్నా కదన్నా. 7 లక్షలు తీసుకున్నాను. 7 లక్షలు ఇచ్చి 7 లక్షలు తీసుకో. నువ్వు జూటా మాట్లాడక నా దగ్గర. జూటా కాదన్న, అలా డాడీ ఉన్నప్పుడు సరే అది నేను తీసి నేను మా అందరి వచ్చి నువ్వు ఎట్లా మోసపోయినావు? మ్యాట్రిమోన్లో కలిసిరు, మాట్లాడారు, చేసుకుందామంటే సరే అన్నాము. వాళ్ళతో మాట్లాడారు, మంచిగా మాట్లాడి చేసారు. పెళ్ళి అయినాక 3 రోజుల తర్వాత టైం అని చెప్పారు. అది వాళ్ళ ఇలా డాడీ అంటే ఇలా డాడీ వచ్చి పెళ్ళి మా దగ్గర 5 lakhs ఉండే. 5 lakhs తెచ్చి వీళ్ళకి ఇచ్చింది. నేను ఆమెకు డబ్బులు ఉల్టిచ్చి మరీ చేసుకున్నాను. 5 లక్షలు ఇచ్చి చేసుకున్నాను. 5 లక్షలు ఇచ్చి చేసుకున్నాను. పెద్ద మనుషులలో కూర్చొని కూడా నీకు సెట్ పెద్ద మనుషులలో కూర్చొని మాట్లాడినాకనే వీళ్ళు చేసి రేపు నేను చెప్తున్నాను. నువ్వు మ్యాట్రిమోనిలో కూడా 100% కరెక్ట్ అని కాదు. 100% కాదు. మనం ఎంక్వైరీ మనం చేసుకోవాలి. ఎందుకంటే లైఫ్లో ఉండేది నీతో. మ్యాట్రిమోని కోసం సంసారం చేయదు కదా. మాట్లాడుకున్నావు బ్రదర్. నేను ఏమంటున్నా బ్రదర్ అర్థం చేసుకో. మ్యాట్రిమోని కానీ వాట్ ఎవర్ ఏదైనా కానీ మన రిలేషన్షిప్ ఉన్నప్పుడు అక్కడ ఎంక్వైరీ చేసుకోవాలి. మాకు ఊరికో దోస్తాను ఎందుకు పెట్టుకుంటాం? మ్యాట్రిమోని ఉంది. మ్యాట్రిమోని పని మ్యాట్రిమోని చేస్తుంది. మన పని మనం చేయాలి కదా. లైఫ్ లాంగ్ కూడా నీతోనే మ్యాట్రిమోనితోనే. 4 రోజులు మ్యాట్రిమోని మ్యాక్స్ ఫిక్స్ అయినాక 4 రోజుల నుంచి బాగానే వాళ్ళు వస్తున్నాయి, మేము పోతున్నాయి, మంచిగా చేసి అన్నీ చేసిరు. అట్లానే మేము సరే మంచిగా కలుస్తుంది అని చెప్పి మేము పెళ్లి చేసుకున్నాం. 3 రోజులకే వెళ్ళిపోయింది. 5 లక్షలు బరాబర్. 5 లక్షలు. నీదేంది? నాకు రాజన్నతో నీకు నీ చెప్తున్నా. ఈ రాజన్న వల్లనే నాకు ఇవాళ మీరు దొరికారు. రాజన్న వల్లనే మీరు ఇంకోసారి రాజన్నతో కూడా మేము చేసాం అనుకో మీ ముట్టిపాలు కొడతాం. ఆ రాజన్నకు కూడా మేము 10% కమిషన్ ఇస్తాం. ఇంకా తానేకే పెడతాం. వాడు తాగుతాడు. మీరేం చేస్తారు? ముంగడ స్టోరీ నడుస్తారా? వెనక నుండి ఆయన నడిపిస్తారు. అదే అంటారు మీరు ముంగడ క్లీన్ పే నడిపిస్తారు. వాడు అది చేస్తారు. వాడి బద్దలు భాషంగా అయితే నీ బద్దలు కూడా భాషంగా అయితే వాడు కూడా దొరికాను. రాజన్న నీకెట్లా పరిచయం? ఇంటి పక్కన ఉంటుంది. ఆ ఏరియాలోకి వచ్చి మీరు తీసుకొని ఇచ్చేసి నువ్వెంత మోసపోయినావు? 5 lakhs. మీరు లక్కీ నెంబర్ 5 lakhs అనేది అంటే వాళ్ళు మార్కెట్ అంటే మన అన్ని ఎందుకంటే 15 లక్షలు సాఫ్ట్వేర్ ఫ్లాట్ అన్ని మొత్తం మాటలు చూసి నేను తీసుకున్నాను. తలకాయ కిందికి దించకు. బీపీ లేస్తుంది నాకు. నువ్వు చేసే పనులు అడ్డమైన పనులు చేసుకుని మళ్ళీ తలకాయ ఇస్తున్నావు. బ్రదర్ వాడు తిరగక 3 నెలల నుంచి తిరుగుతున్నాం బ్రదర్. వాడు ఇలా దొరికిండు. మీ వల్ల దొరికిండు. వల్ల మాకు మా వాళ్ళ దొరికి మీ వాళ్ళ దొరికి కాదు. అంజనీ వారం 15 రోజులు 4 రోజుల నుంచి వదిలేసి వాడిని ఆడుకుంటాం బ్రదర్. ఆడుకుంటున్న వాడు మీరు ఇవన్నీ వద్దు. వేస్ట్ మాటలు వద్దు. పని అయ్యే చూసుకోవాలి. బయట మాత్రము ఇంకా మాసం 4 జీవితాలు ఖరాబ్ అవుతాయి.
బయట ఉంటే మీ డబ్బులు నాకు ఇచ్చేస్తా అంటున్నాను డబ్బులు ఇచ్చేసి అయిపోతుందా? డబ్బులు ఇస్తే అయిపోదా? డబ్బుతో పాటు పరువు తెచ్చి డబ్బులు ఇస్తే అయిపోతుందా? ఏంటన్నా రోడ్డు మొత్తం పరువు వాడు నడిపిస్తుంది స్క్రీన్ ప్లే నడిపిస్తుంది సపరేట్ ఉన్నది. వాడు యాక్టింగ్ వాడు యాక్టింగ్ వాడు ఓవర్ యాక్టింగ్ చూడు. నువ్వు ఏం తెలియనట్టు ఉండు శుద్ధ పూసలేక మొత్తం నువ్వు ఏం తెలియనట్టు ఉండు శుద్ధ పూసలేక మొత్తం సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసని. మరి నీకు శోభనాలు అయినా కాలేవు ముగ్గురు కాలేవు? 3 రోజులకి 3 రోజులకి ఏదో వంకతో అని చెప్పేసి ఇట్లా తమ్ముడు డ్రాప్ నేను చేస్తున్నా. తెల్లారి పోయి అడిగి కడగలేరు మరి ఇంటికి పోతే వాళ్ళు అందరి కమిటీ చేసి పక్కన చేసేసి పడతాను వాళ్ళు అడిగితే వాళ్ళు ఉండే తర్వాత నైట్ వెళ్ళి కాల్ చేసి వెళ్ళిపోయారని చెప్పారు. అంటే ఇదే పని ఇదే పని. ఇలా ఏముంటది తెలుసా? మరి మాకు సొంత మిల్లు అని చెప్పారు కదంటే ఏ సొంత ఇల్లు ఉండదు, బాడు ఉండదు, మన్ను ఉండదు, మశానం ఉండదు. ఒక ఇల్లు కిరాయి తీసుకుంటారు, 2 నెలలు ఉంటారు, నీసం నాసం పక్కన తీసుకుంటారు, చేసుకొని మనతో మడత పెడతారు. ఇల్లు నాదని చూపెడతారు. పరిస్థితి ఏంది కదా. చెప్పేది నువ్వు ఇంటి ఓనర్ ఉండడు చూసినావు, ఓనర్ ఉండే ఇల్లు తీసుకుంటారు అన్నమాట. ఇల్లు చూజ్ చేసుకోవడం కూడా ఏంటంటే ఓనర్ ఆ ఇంట్లో ఏదో ఉండడం ఆ ఇల్లు తీసుకుంటారు. ఎందుకంటే ఆ ఇల్లు నాదే అని చెప్పినా కానీ ఎవరు ఉండడు కాబట్టి. మేము ఇంక్వైరీ కూడా పోతే అదే జరిగింది. ఓనర్ ఇక్కడ లేడు, యుఎస్ లో ఉన్నారని చెప్పి అన్ని అట్లాంటి రూములు తీసుకోవాలి, 2 పని కాగానే వెళ్ళిపోవాలి, నైట్ జంప్ అయిపోవాలి. ఆడ కిరాయిలు కూడా సక్క అయ్యారు, ఇక మీకు కూడా సక్క అయ్యారు. పిల్లలు 3 రోజులకి వెళ్ళిపోయారు అన్న. ఏదో నాకు కూడా అదే కారణం చెప్పారన్న, ఇది ఉంది అది ఉంది అని చెప్పేసి వెళ్ళిపోయారు. ఇంట్లో చుట్టాలు కూడా ఎత్తుకోలే బయట 10 మంది ఎదిగితే పిల్లలైన 3 రోజులకి వెళ్ళిపోయినారు అవి అని ఎంత తెలుసు కదన్న మీకు. బయట 10 మంది ఎదిగితే పిల్లలైన 3 రోజులకి వెళ్ళిపోయినారు అవి అని ఎంత తెలుసు కదన్న మీకు. మీరు మరి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? మీరు కూడా ఇంకేమి ఇజ్జత్ పోదు వాళ్ళ ఇజ్జత్ పోయి పోస్ట్ మెడిసిన్ ఇంకా ఇజ్జత్ పోతా అని చెప్పి ఇక యుద్ధం మూసుకొని తిరుగుతున్నాం మన ఈయన కోసం దొలాడుతున్నాడు. ఇప్పుడు దొరికినాడు నీ వల్ల. ఏం చేయాలని చెప్పి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తా. డబ్బులు ఇస్తే అయిపోతుందా? డబ్బులు ఇస్తే ఇజ్జత్ పోయిన ఇజ్జత్ వస్తుందా? ఇప్పుడు ఇజ్జత్ తీసుకురా మరి డబ్బులు ఇచ్చేరి. ఏం చెప్పు సెలవుదారు ఒకసారి సంసారం చేయను. నువ్వే ఇష్టపడి పెళ్లి చేసుకున్నావు కదా. చెప్తున్నాం మరి ఎలా వెళ్ళిపోయినా మరి మన ఇష్టం మీ నాయన కూడా 9 లెక్క ఫిక్స్ అయిపోయాడు. తప్పు మాట్లాడకండి. నువ్వు తప్పు చేస్తే తప్పలే, నువ్వు తప్పు చేస్తే తప్పలే, నువ్వు తప్పు చేస్తే తప్పలేదు. నువ్వేమో ఒక్కొక్క పెళ్లి చేసుకున్నావు, మరి ఒక్కొక్క సంసారం చేయి, ఒక్కొక్క రోజు ఒక్కొక్క సంసారం చేయి. మా ఇజితాన్ని వస్తుంది కదా మాకు. ఈ మాట అంటేనేమో నీకు మండుతుంది, ఈ పని చేస్తే నీకేం మండదు. డబ్బుల కోసం కక్కుర్తిపడి చేశానండి. అప్పుడు తెల్ల జీవితాలు ఖరాబ్ అవుతున్నాయి, మనిషి జీవితాలు ఖరాబ్ అవుతున్నాయి. పైసలే కాదు, వాడు పెళ్లి ఆగముందు పెళ్లి గురించి ఎన్ని ఊహించుకున్నాడు. వాళ్ళ పెళ్లి మీద పెళ్లి అనే బంధం మీద నమ్మకం ఉంటుంది. ఇప్పుడు పెళ్లి అంటే ఊకినా ఎంత అనుకుంటున్నావా? మా దోస్తాలు ఇజ్జత్ పోయి మళ్ళీ ఊరికి పోయి వాళ్ళతో ఇజ్జత్ పోయి మాకు మేడం తిరగాలి, ఎటు మొహం పెట్టుకోవాలి మేము. ఇప్పుడు ఇజ్జత్ లేకుండా మొత్తం ఊర్లో మాకు నీ వల్ల. ఒక్కొక్కడు ఒక్కో ఊరికే వచ్చిండు, ఒక్కో ఊర్లో డైరెక్ట్ ఆడితే డైరెక్ట్ ఇస్తుండే కదా. పెళ్లికి ఎందుకు అవ్వాలని చెప్పినావు మరి. ఇవేం చేసి ఆమ్లం పెట్టదు, నెయ్యి గుంజుతుంది. అంతే ఉంది. ఇవేం చేసి ఆమ్లం పెట్టదు, నెయ్యి గుంజుతుంది. అంతే ఉంది. అన్న మా వాళ్ళు నేను పెళ్ళి అయిందని వాట్సాప్ స్టేటస్ లో పెట్టేసి వాళ్ళు చూసుకొని గ్రాండ్ గా చేద్దాం అనుకుని నైట్ అంతా 12 వరకు గ్రాండ్ గా డాన్స్ మిల్ చేసి మొత్తం భరత్ తీసినాం అన్న. భరత్ చూసినాక 3 గంటలకు లేచి చూస్తే పక్కన లేదన్న. 1 గంట దాకా పక్కన పడినాం. ఏది భరత్ అని చెప్పి బుద్ధ వాళ్ళు ఆగులు తినే ఆడిపోయి మొత్తం మోసం చేసిపోయింది అన్న. 3 గంటలకు చూసేది లేదు. లేదు 3 గంటలకు చూసి అసలు లేనే లేదు పక్కన. అసలు మా వాళ్ళు అందరు చూస్తారు అక్కడ నైట్. మళ్ళీ వాళ్ళ ఇంటికాడ పోయినా, వాళ్ళ ఇంటికాడ పోతే లేదు. ఆ నైట్ లో వాళ్ళ అయ్య కూడా లేడు, ఈయన కూడా లేడన్న అక్కడ. అయ్యా కాదు అవులే పడహావు ఆయన, మాకు అయ్య అని చెప్తున్నారు. మొత్తానికి ఎట్లా అంటే మొత్తానికి సర్వనాశనం చేసి డబుల్ ఎక్స్ షర్ట్ వేస్తే మాత్రం నువ్వు నాయన కావు. అర్థమైందా? ఇప్పుడు లాస్ట్ మా ఫ్రెండ్స్ లలో కూడా ఇజ్జత్ లేదు. ఇంత మేము లక్షల తరబడి మీకు ఎవరి అవసరం, ఎవరి కోసం పెళ్లికి వాళ్ళకేం అవసరం, డీజే పెట్టుకోవాల్సిన అవసరం ఎవరికేముంది? దోస్తానికి ఇజ్జత్ ఇస్తారు ఇక. అట్లాంటి వాళ్ళు ఇజ్జత్ తీసి అంటే జాన్ ఇచ్చేస్తారు దోస్తానికి. ఎవరైనా సరే ఇట్లా ఇది చేసుకోవాలి, వాళ్ళని పక్కన చేసి పడే. దోస్తానికి వస్తే దోస్తానికి మొగ్గ కూర్చో. అసలు మీ పని ఏంది, మీరు చేసే డ్యూటీ ఏంది? ఇంత చెప్పు. ఆటో డ్రైవర్. అది నాకు పిచ్చి మాటలు మాట్లాడకు, పిచ్చి మాటలు ఆటో డ్రైవర్ అంటే ఇట్లా మోసం చేసుకుంటా కొడతాను. నువ్వు ఆటో డ్రైవర్, ఇల్లు డ్రైవర్ అనకు. నువ్వు చేసే పని ఏంది చెప్పు. వీళ్ళేమైనా ఆగిరా? ఒక్కొక్కరు చెట్టుకు చిరగాడితే పోయి చేసే రకాలు ఉన్నాయి. వీళ్ళేమైనా ఆగిరా? ఒక్కొక్కరు చెట్టుకు చిరగాడితే పోయి చేసే రకాలు ఉన్నాయి. అదే చెప్తున్నా, చెట్టుకు చీర కాడితే ఇది చేస్తున్నారని చెప్పేసి మీరు చెట్టును కూడా తెంపిస్తారు. ఇక మంచిగా అదే మోకా పెట్టుకొని మీరు చేసుకోరు. అసలు మీ పని ఏంది చెప్పు. అదే 30 ఏళ్ళు 40 ఏళ్ళు పెళ్లి కాని వాళ్ళు ఉంటారు, మంచి పిల్లలు దొరకని ఉంటారు. అలా ట్రాప్ చేస్తాము. మ్యాట్రిమోని కేశవం దిక్కేని, అందుకేని రాజాని దిక్కేని. ఇక మెల్ల ఇలాంటి ఎంత మోసం చేసిరు మీరు. ఫస్ట్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఎంత చూసుకుంటాం, లక్షలు ఉన్నాయా కోట్లు ఉన్నాయా చూసుకొని. ఇప్పుడు నీలేకనే ఎర్రలు దొరకరా మాకు అట్లా, నీలేకనే ఎర్రలు దొరకరా మాకు అట్లా. నువ్వు కూడా డైరెక్ట్ ముఖం కూడా ఎప్పుడు
ఇక చెట్టు చిరగట్టేప్పుడు అంతా రెడీ అయినప్పుడు ఓడైతే చూసినాం అట్లా మాట్లాడితే నువ్వు ఇంకా పోనీ మీరు ఎందుకు ఆగిరు మరి దేనికన్నా ఆయన అంటూ ముఖం మాట్లాడుతున్నావు నువ్వు ఆపుతున్నావు కదా అన్న, నువ్వు మీరు పది నిమిషాలు ఈ ఆవు కాదు ఆ టైంలో ఎందుకు ఆగలేరు అంటున్నా అమ్మాయి లెక్క ట్రీట్ చేయండి అన్న, ఆల్రెడీ దొరికింది కదా అమ్మేసి ముగేసుకో ఉందని చెప్పి పెళ్లి వాళ్ళ లేక ఆయన. కూర్చున్నాం అన్న, పెళ్లి లేక ఏదో ఒక అమ్మాయి జీవితం మాకు పెళ్లిళ్ళు అయితే లేరు ఇస్తలేరు అని చెప్పి మాకు పోయి మాట్లాడితే చూసి పెళ్లి చేసుకుని ఉంటది కదా. నేనేమంటున్నా 5 లక్షలు 10 లక్షలు ఇల్లు పెట్టుడు కాదు. మల్లెపూ లేకుందని మీ కెరీర్ మల్లెపూ లేకుందని మీ కెరీర్ మీరు డిజైన్ చేసుకొని మీరు లైఫ్ లో సెట్ అయితే మీకు ఎందుకు రారు అమ్మాయిలు? మీకు ఎందుకు ఇయ్యారు అమ్మాయిలు అంటున్నా? ఇలా క్యారెక్టర్ లైఫ్ లో సెట్ కాలేదని కదా అన్న మమ్మల్ని ఇట్లా మోసం చేశారు అన్న. సెట్ గారు అదే 5 లక్షలు 10 లక్షలు పెడితే మీ లైఫ్ లో సెట్ గారా? అదే అన్న మేము అంతా ఊహించుకోలేదు కదా. అసొంటది చేస్తాం, మాకేం చేస్తాం, ఇట్లా చేస్తాం, చేస్తాం. అలాగంటే ఇట్లా చేస్తాం. అవన్నీ వేస్ట్ మాటలు వద్దు. ఒక మాట చెప్తున్నాను, 5 లక్షలు 10 లక్షలు పెడితే మీ లైఫ్ మీరు సెట్ చేసుకోలేరా? కిరాణా షాప్ పెట్టుకోలేరా? లేకుంటే ఏం దొరకదా? అలా చెట్టు చీర ఒకరే గుర్తున్నారు. అన్నా ఇగో అయిపోయింది, ఏం చేస్తాం, పుణ్యం అయిపోయింది. ఇప్పుడు నువ్వు దాన్ని నువ్వు పిలిచినాము, నువ్వు ఏ న్యాయం చేస్తావో చెయ్యన్న. నేను న్యాయం చేసేది ఏం లేదు. మీరు న్యాయం వీళ్ళకి చేస్తారా లేకుంటే మీకు న్యాయం? వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తాం, మాకు కొంచెం టైం ఇవ్వండి. మీ డబ్బులు మీకు వాళ్ళకి ఇచ్చుడు కాదు. ఇంకోటి చెప్తున్నా, ఆడంతా రికార్డ్ అవుతుంది. ఆడంతా రికార్డ్ అవుతుంది. మీరు ఆపేది కాదు, ఇది ఆపేది పీకేది కాదు, కానీ చెప్పేది అంతా రికార్డ్ అవుతుంది. నువ్వు ఇస్తాన పైసలు కూడా రికార్డ్ అవుతుంది అన్యున్నాయి. ఇంకోటి, ఈ వారం రోజులు మీరు పైసలు ఏదైతే ఇస్తారో మా ఆఫీస్ కానీ ఉండాలి. మీరు అటు పోతాం ఇటు పోతాం అంటే కుదరదు. మీ ఆఫీస్ కావాలంటే మేము డబ్బులు ఎడికి తేవాలి. మీరు ఏడికి పోతా అంటే నేను అడిగిన కార్ తీసుకొస్తా. ఈ ఆటో ఇవ్వండి, కావాలంటే మేము కూడా ఎంబడి వస్తాం. ఆటో దగ్గర పెట్టుకున్నాం. నీ ఆటోకి 5 లక్షలు వస్తాయా? తింపికో 50,000 రాదు ఇంకే. నేను ఏం చెప్తున్నా, నువ్వు ఏడికి వస్తా అంటే అడిగి పోదాం. అదే ఎట్లా వచ్చింది టేకులు. నేను ఏం చెప్తున్నా, వీళ్ళ పైసలు వీళ్ళకి చేసేసి వీళ్ళ పైసలకు వీళ్ళకి ఇస్తా అంటేనేమో సరే, లేదంటే నేను పైసలు వాళ్ళకి ఇస్తా కానీ టైం కావాలి నాకు. కొంచెం టైం అవసరం లేదు, టైం వద్దు. టైం అయితే ఓ పని చేయండి, పోలీస్ స్టేషన్ పోదాం. అనే టైం ఎంత పోలీస్ ఏం దాకొద్దండి. పోలీస్ ఏం పోదాం. దాకొద్దు. ఆ వీడియో ఆపండి ప్లీజ్, ఆ వీడియో ఆపండి. పోలీస్ ఏం దాకొద్దు. ఆ వీడియో ఆపండి ప్లీజ్, ఆ వీడియో ఆపండి. వీడియో ఆపము, ఆడియో ఆపము. వీడియో ఆపండి ప్లీజ్. ఫస్ట్ వీడియో మళ్ళీ చెప్తున్నా, వీడియో ఆప ఆడియో ఆప. నేను మీరు ఆ వీడియో ఆపండి. దానికి కావాలంటే ఎక్కువ ఇస్తాను. ఏం వద్దు నాకు. నేను పైసలకు మీకు చేసేవాళ్ళం కాదు. ఇంకా ఎక్కువ ఇస్తాను. అర్థమైందా? ఎంతమంది నాకు 10 లక్షల కుటుంబం ఉంది నాది. నువ్వు నాకు ఇచ్చే పైసలతో ఇదా? దానికి డబల్ ఇస్తాం. మీరు వీడియో ఏం అవసరం లేదు. నువ్వు దిగక వీడియో దిగకు. ఇలా ముఖాలు తీస్తారు. వీడియో దిగకు. మొత్తం దొరసారి ముఖం ఖర్చు ఎందుకు పెడుతున్నావు? గడ్డం పెట్టుకుంటుంది ఇంకా. అన్ని మొత్తం నువ్వు కూడా నిలబడు. అర్జుడు ఇక్కడ అర్జుడు మీకు చెప్తున్నా, తమాషాలు చేస్తురా. మర్యాద చెప్తున్నా, మీరు పైసలు ఇస్తారు చేసేటమో లంచపాలు మళ్ళీ మొహం చెప్పి తీస్తామని. టైం కావాలి, టైం కావాలి. ఇప్పటికే ముడవుతున్నావు 6 నెలలు. ఇది చూపడు, అని చూడు ముఖం, అని ముఖం చూడు. అయ్యా నా నువ్వు అది చెప్పేసినావు, అట్లా ఎట్లా వెళ్ళిపోతానా? అట్లా ఎట్లా చేసుకొని పోతావు? నేను ఇంకా చేస్తున్నావు. అయ్యానా ఏం చూస్తుర్రు? కొడితే మాత్రం పైసలు రావు, ముందే చెప్తున్నా. వాళ్ళ పైసలు వాళ్ళకి ఇచ్చి ఇస్తా. ఒక 5 రోజులు టైం అయినా మంచి చెప్తావు. ఏమనుకుంటున్నావు? చెప్తున్నా, పిచ్చిన అడగదు. వాళ్ళ పైసలు సరే ఇస్తారు. ఆటో ఎక్కండి. నువ్వు ఒక్కడు మీరు వస్తారు. ఆయన పట్టరు కదా. అందరు పడతారు. నా కారు, నా కారు. ఇంకో ఇద్దరు నువ్వు బండి, నీ బండి వచ్చా? నీకు ఆటో ఆటో నమ్మకం నమ్మేటట్టు రావాలి మరి. నాటకాలు చేస్తున్నావు. ఇప్పుడు పైసలు ఇవ్వకపోతే మాత్రం ఇటు పట్టుకోవచ్చు కదా. ఎటు పట్టుకొని వెళ్ళి పైసలు వచ్చేదాకా నీకు ఇచ్చేదిలే, కానీ నాటకాలు చేయకు.